ప్రజల్ని రాత్రికి రాత్రి మీరు బుల్డోజర్లు తెచ్చి కూలగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళని ఒక ఆక్రమణదారులుగా ఎంక్రోచర్స్గా ముద్ర వేస్తూ మీరు వాళ్ళ భవనాలకు నంబర్లు వేస్తూ ఉంటే నిద్రపోకుండా వాళ్ళంతా కూడా ఇవాళ చాలా ఆందోళనలో ఉన్నారు. అది కొనుక్కున్న భూములు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది, ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది. వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళను కూల్చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబీ హఠావ్ అంటారు, కానీ మీరేం చేస్తున్నారు? గరీబోంకో హఠావ్ అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మీరు పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు? డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4000 పెన్షన్కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు. ఎప్పుడు ఇస్తావు 2500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవంటావు, కానీ మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతా అంటావా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతనా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి 100 మంది ఆడపిల్లలు 200 మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా? 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానాలలో గోళీలు లేవు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు?